హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు మా పొలానికి అయితే ఉన్నాను. చూడండి, మొత్తం అంతా కూడాను మాకైతే 4 పొలాలే ఉంటాయి. అవి కూడా చాలా చిన్న చిన్నవే. ఇక్కడ నుంచి అయితే 3 కనిపిస్తున్నాయి కదా. ఆ గట్టు ఉంది కదా, ఆ గట్టు అవతల పక్క అయితే ఇంకో పొలం ఉంది. మాకైతే 4 పొలాలే ఉంటాయి. ఈ 4 పొలాలతో ఇక్కడైతే వరి పండించుకొని అయితే మేమైతే జీవనాన్ని కొనసాగిస్తున్నాము. గాయస్, ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే, మా గట్టు ఏ విధంగా కొట్టుకుపోయిందో ఒకసారి చూడండి. చూశారు కదా, ఈ విధంగా కొట్టుకుపోయింది. అలా ఉన్న గట్టుని అయితే మేమైతే ఈ విధంగా అయితే తయారు చేసాము. మొత్తానికి గట్లు ఎత్తేసాము. మొంత తుఫానికి అయితే ఈ గట్టు మొత్తం అంతా పోయి ఉండింది అనమాట. గడ్డ వచ్చి కొట్టుకుపోయి ఉండింది మొంత తుఫానికి. ఇలానే మా ఊర్లో, మా గ్రామంలో చాలామంది పొలాల గట్లు అయితే పడిపోయి ఉండేవి. మేమైతే మొత్తానికి తయారు చేసుకున్నాం. చూడండి గట్టుని. ఇదైతే మా నాన్న, నేను అలాగే చాలా కష్టపడి అయితే తయారు చేసాము. మీ ఊర్లో కూడా ఏ విధంగా కొట్టుకుపోయి అనేది మన ఛానల్కి అయితే కామెంట్ చేయండి. చూడండి గాయస్, మేమైతే మొత్తం అంతా కూడాను సమానంగా సరిదేశాము. చూస్తున్నారు కదా, పొలము ముందు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలానే తయారైపోయింది. ఇప్పుడైతే ఈ పొలాలంతా కూడాను మొత్తం అంతా దున్నేసి అయితే వరిని అయితే నాటాలి. ఆ పై పొలానికి అయితే ఆకు ఉంది అనమాట. మేమైతే చాలా కష్టపడ్డాము ఈ గట్టుని లేపడానికి. ఎంత కష్టపడ్డామంటే అది మాకే తెలుసు. కష్టపడిన వాడికే దాని విలువ తెలుసు. కాబట్టి నేనైతే ఈ చిన్న వీడియో చేయాలనుకున్నాను. ఈ వీడియో ఎలా ఉందో మన ఛానల్ని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ కూడా చేయండి గాయస్. సరేనా? నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.